కానీ అవన్నీ కూడా అధిష్టాన వర్గానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. అంతేగాని ఎవరికి కూడా క్యాండిడేట్ ప్రకటన జరగలేదు. అంటే 175 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా 170. ఈరోజు పొలంనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసినటువంటి పెద్దలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కరన్న గారికి, మిత్రులు సహచరులు పిసిసి డెలిగేట్ మెంబర్ పరదేశన్న గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దౌలత్ భాయ్ గారికి, మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బైరెడ్డిపల్లి ధనంజయ్ గౌడ్ గారికి, పొలంనేరు పట్టణ కాంగ్రెస్ నాయకులు రహమాన్ గారికి, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చిట్టిబాబు ఏకాంబరం గారికి, పొలంనేరు కాంగ్రెస్ పార్టీ తరఫున మీ పార్త సారథులకు నమస్కారాలు. ఈరోజు పెద్దలు భాస్కరన్న గారు పొలంనేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి సంబంధించి మండల్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుల నియామకం, అదేవిధంగా బూత్ కమిటీల నియామకానికి సంబంధించి వారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి పొలంనేరుకు వచ్చి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యుల నియామకాన్ని పరిశీలన చేసేదానికి వారు వచ్చారు. వారికి పొలంనేరు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఎన్నికలు దగ్గర పడ్డాయి. రేపు పెద్దలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పర్యటన కూడా పొలంనేరులో ఉందని తెలియజేసినాం. కాబట్టి రేపు వారికి సూటిగా పొలంనేరు నియోజకవర్గం తరఫున ప్రశ్న వేయాలనుకుంటున్నాం. అయ్యా, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మీరు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిగా మా పొలంనేరు నియోజకవర్గానికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సమస్య పైన మీరు ప్రతిపక్ష పార్టీ హోదాలో అయినా, మీరు ముఖ్యమంత్రి హోదాలో అయినా ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రి గారైనటువంటి పెద్దల అమర్నాథ్ రెడ్డి గారి చేత మాకు ఆ ప్రాజెక్టుని ఎందుకు కట్టి పొలంనేరు నియోజకవర్గానికి డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కరించలేదని చెప్పి సూటిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ గవర్నమెంట్లో రాష్ట్ర ఇండస్ట్రియల్ మంత్రిగా చేసినటువంటి పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో మీరెందుకు చర్య చూపించలేదు అనే విషయాన్ని రేపైనా మీరు మా పొలంనేరుకు వచ్చినప్పుడైనా ఆ విషయాన్ని ప్రస్తావిస్తారని, పట్టుకూలుకు సంబంధించినటువంటి రైతులు వాళ్ళకు రావాల్సినటువంటి సబ్సిడీలు కావచ్చు, వాళ్ళకు రావాల్సినటువంటి మందులు ఎరువులకు సంబంధించి వాళ్ళు కట్టుకుంటున్నటువంటి షెడ్లకు సంబంధించి సబ్సిడీ విషయంలో కూడా వారికి ఎందుకు సహాయం చేయలేదనే విషయాలతో పాటు అంగన్వాడీ కార్యకర్తల గోడును మీరు ఎందుకు ప్రతిపక్ష హోదాలో అధికార పార్టీని ప్రశ్నించలేదని 6 గ్యారెంటీలతో మీరు వస్తూ ఉన్నారు కదా. ఇది కూడా ఈ సమస్యలు కూడా స్థానికంగా ఉన్న సమస్యలు కూడా రేపు మీరు ప్రస్తావించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటూ మీరు ప్రస్తావిస్తారని ఆశిస్తున్నాం. వీటిపైన మీరు ప్రస్తావించకపోతే పొలంనేరు నియోజకవర్గానికి సంబంధించి మీకు ఎందుకు ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా అడుగుతాము. కాంగ్రెస్ పార్టీ జరగబో ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే, ఈ దేశంలో అధికారంలోకి వస్తే మనవి ఏవైతే మన అభివృద్ధికి సంబంధించినటువంటి ఫలాలు కావాలో అవన్నీ కూడా అందిస్తుందని చెప్పి, మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా పైన తొలి సంతకం చేస్తానని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు ప్రధానమంత్రి అయిన వెంటనే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మరీ ముఖ్యంగా షర్మిలమ్మ గారి అధ్యక్షతన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కూడా కొన్ని నిర్ణయాలు చేసి కొన్ని మంచి మేనిఫెస్టోను కూడా తయారు చేయడం జరుగుతోంది. ఇది వరకు ప్రతి నెల ఇంటికి 5,000 రూపాయలు, సంవత్సరానికి ఒక మహిళకు, పేదంటి మహిళకు 1,00,000 రూపాయలు, రైతు రుణమాఫీ, యువకుల ఉద్యోగ అవకాశాలు,
ఇవన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా పైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వీటన్ని దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించండి అని చెప్పి సౌనీయంగా మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు మా అధ్యక్షులు వారు మాట్లాడతారు. పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి నన్ను ఆహ్వానించినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పార్థసారథి రెడ్డి గారికి, అలాగే పలమనేరు నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుం బిగించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మన చిత్తూరు జిల్లాలో కూడా ఆమె వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంటా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని బాగా ఇబ్బంది పెట్టి తన సొంత పార్టీ పెట్టుకుని ఒక రాజశేఖర రెడ్డి, దివంగత రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అడ్డు పెట్టుకొని ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి తద్వారా అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఎన్నికల్లో ప్రజలు దూరంగా పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి ఆయన చెల్లెలు రాజశేఖర రెడ్డి గారి తనయ ఈరోజు ఆయన పరిపాలన అంతా కూడా చూసి ఈ రాష్ట్రానికి ఇతను సరైనోడు కాదనేసి నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి న్యాయం చేయగలదు, కాంగ్రెస్ పార్టీ వల్ల మన రాజశేఖర రెడ్డి గారి మరణం జరగలేదు, ఇవంతా అభూత కల్పనలని గ్రహించి మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి, కాంగ్రెస్ పార్టీని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం జరిగింది. ఆమె నాయకత్వంలో మేమందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రత్యేక హోదా అనే అంశం మన రాష్ట్రానికి సంజీవిని. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కొన్ని అనివార్య పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోవలసిన పరిస్థితుల్లో విభజన జరిగింది. అందుకు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా లిఖితపూర్వకమైనటువంటి లెటర్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. అఖిలపక్ష సమావేశంలో వారి ప్రతులు కూడా మేము ప్రతి నెట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ముద్దాయిగా చేసి కాంగ్రెస్ పార్టీ కేడర్నంతా కూడా తన వైపు తిప్పుకొని రాజశేఖర రెడ్డి మరణాన్ని అడ్డు పెట్టుకుని తన వైపు తిప్పుకొని తద్వారా అది స్పెషల్ మన ప్రత్యేక హోదా అంశాన్నే పక్కన పడేసి కేవలం తను ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రతిపక్ష నాయకుడిగాను మళ్ళీ ముఖ్యమంత్రిగాను కొనసాగుతూ ఉన్నారు. ఈ అంశాన్ని ఎన్నికలప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారం ఇస్తే 25 మంది ఎమ్మెల్యేలు ఇస్తే
బీజేపీ మెడలు ఉంచి, కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాననేసి ఆ టైంలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే హక్కు లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కోణంలో చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందాడు, కాదనలేం. ఆయన కూడా ఎన్నికల సమయంలో మాత్రమే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనడం, తర్వాత మోడీ ఏం చెప్తాడో కానీ మళ్ళీ సైలెంట్గా అయిపోవడం, జనాలు ఏమనుకుంటారా అనేసి ఒక డ్రామా టైప్లో ఒక వేదికలు వేసి ధర్మ పోరాటం, ఆ పోరాటం, ఈ పోరాటం అని చెప్పి తర్వాత మళ్ళీ ఎన్నికల వరకు ఆ ఊసే ఎత్తదు. ఈ విధంగా వీళ్ళిద్దరూ కలిసి మన రాష్ట్ర ప్రజల్ని బాగా కన్ఫ్యూజ్ చేసి ప్రత్యేక హోదా అనే అంశాన్ని మరుగున పడేసిన సందర్భం మీకు మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ప్రత్యేక హోదా ఆ రోజు ఇవ్వాలనేది చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని అదే తిరుపతి వెంకన్న సన్నిధిలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన పార్టీ బీజేపీ. ఆ బీజేపీ పార్టీ పక్కన నిలబడి కూర్చొని మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఇద్దరి సమక్షంలో నేను వస్తే అధికారంలోకి ఇస్తానని వెంకన్న సాక్షిగా చెప్పి మాట తప్పినటువంటి ప్రధాని మోడీ గారు. అయినా ఒక్కసారి మోసపోయారు. తర్వాత మళ్ళీ 2019లో కూడా ఇదే తంతు జరిగింది. 2024లో కూడా అదే వేదిక పంచుకొని అదే పవన్ కళ్యాణ్, అదే మన చంద్రబాబు నాయుడు గారు వీరు వేదిక పంచుకొని ప్రజలను ఏమారుస్తూ ఉన్నారనే దానికి మొన్న జరిగిన సభ కూడా ఒక ఉదాహరణ. 3 ఎన్నికల సభలు 14, 19, 24 ప్రజల్ని ఎంత వెర్రిపప్పులను చేస్తూ ఉన్నారో మీరందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది మీడియా మిత్రులారా. ఎందుకంటే మీరు ప్రతి స్క్రిప్ట్ కానీ ప్రతి క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి. కానీ అదంతా మర్చిపోయి ఇప్పుడు ఎన్నికల్లో ఏది ఇస్తాం, ఏదో ఒకటి ఇస్తాం, ఈ అబద్ధపు హామీలన్నీ ఇచ్చి మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటారే. కానీ మనకు రావాల్సింది ప్రత్యేక హోదా వస్తే ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది, ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, రాయితీలు వస్తాయి, ప్రతి యువత నిరుద్యోగం నుంచి బయటపడతారు, వలస కూలీలు అనేది మనకి బెడదనేది ఉండదు, గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా బాగా సామాన్యుడికి అందుబాటులో వస్తాయి. ఇది ప్రత్యేక హోదా. మీరు కూడా విలేకరులని నేను మనసిప్పి మిమ్మల్ని కోరుతా ఉండేది ఏంటంటే నిజాలని ప్రజల్లోకి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏది కూడా మాట తప్పలేదు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో అన్నదమ్ముడు వల్లే తెలంగాణను ఆంధ్రాను విడదీసింది, తప్పలేదు. కానీ అందరూ మద్దతుతోనే చేసిందే కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే దానికి పూనుకోలేదు. చాలా ఎజిటేషన్ జరిగాయి, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనివార్యమైంది. అంతేకాని కేవలం ఒక ప్రాంతాన్ని విడదీసేసి వాళ్ళు అక్కడ రాజ్యం వెళ్ళాలని కాదు. ఇవన్నీ కూడా మీరు కూడా గ్రహించండి. కానీ మన షర్మిలమ్మ గారు ఇవన్నీ కూడా గ్రహించింది. తన అన్నయ్యన కూడా మోసం చేస్తా ఉన్నాడు ప్రజలను అనేసి అతన్ని కూడా ఎదిరించి ఈరోజు ప్రజల పక్షాన నిలబడింది. ఆమెకు సంపూర్ణ మద్దతు, ప్రజలందరూ కూడా ఆమెకు సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి కాచుకొని ఉన్నారు. ఎవరినైనా కూడా మనకి ఈ ప్రత్యేక హోదా వచ్చే వరకు నేను విశ్రమించను అని ఒక ప్రతిన కూడినటువంటి వీర వనిత మన షర్మిలమ్మ గారు. ఆయన తండ్రి గారి ఆశయం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం ఆయన కర్తవ్యంగా, ఆయన చనిపోయే ముందు కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఆయన చెప్పి ఆయన పరమపదించారు. ఆ ఉద్దేశంతో తండ్రి మాట నిలబెట్టడానికి తనయ్య షర్మిలమ్మ గారు ఆమె పూనుకున్నది. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పైన పెడతామనేసి ఆయన 2014 నుంచి కూడా చెప్తా వస్తాము. దీనంతా కూడా ఇంప్లిమెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఖచ్చితంగా ఆదరించాలి. ఈ ఎన్నికల్లోనైనా ప్రజలందరూ కూడా మేము కూడా మంచి మంచి మేనిఫెస్టోలు వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఒక మతతత్వ రాజకీయాలు, కులతత్వ రాజకీయాల వైపు ప్రజలను తీసుకొని వెళ్తా ఉన్నారు. మనకు జరగాల్సిన న్యాయం జరగడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తేనే సమన్యాయం జరుగుతుంది, సమాజాభివృద్ధి సమసమాజాభివృద్ధి జరుగుతుంది అనేసి నమ్ముతూ మేమందరూ కూడా ఆమెను
మేము బాగా మేము కాదు ప్రజలందరూ కూడా ఆమెను స్వాగతిస్తూ ఉన్నారు. మేము ఎక్కడ సభ పెట్టినా షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు మహిళలైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, రైతులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వారే స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. చాలా మంది అంటారు ఈ ఎన్నికల వేళ డబ్బులు ఇచ్చి తొడుకొని వచ్చుకుంటారని. కాదు, రాజశేఖర రెడ్డి మాట కోసం ఆమె నిలబడింది ప్రజల పక్షాన అనే ఒక సంకల్పంతో ప్రజలందరూ కూడా ఆమె వెంట నడుస్తూ ఉన్నారు. అందులో భాగంగా మా కార్యకర్తలందరూ కూడా నడుం బిగించారు. ఈ మన చిత్తూరు జిల్లా తరఫున ముఖ్యంగా ఆమె మొట్టమొదటిగా బస్సు యాత్ర కూడా ఎప్పుడైనా తేదీ ప్రకటించలేదు. దగ్గరలో కూడా మన పార్థసారథి రెడ్డి గారు కూడా ఆయన కూడా తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. మేమందరూ కూడా మళ్ళీ మీకు ప్రెస్ మీట్ చేస్తాం, ప్రెస్ మీట్లో చెప్తాం మీకు తేదీ ఎప్పుడనేది కూడా. ఆమె నాయకత్వాన్ని బలపరిచేందుకు మన చిత్తూరు జిల్లా ప్రజలు, ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఎందుకని మేము టార్గెట్ చేసుకుంటున్నాం అంటే, ఇటు మన బార్డర్ రాష్ట్రం కర్ణాటక, ఇటు తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ప్రభుత్వమే. ఇటు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ మనకు అక్కడ పరిపాలిస్తూ ఉంది. మన బార్డర్లో ఉన్నటువంటి కూతవేడు దూరమే మనకు కూడా. అక్కడ వారు ఎంత అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నారు. మనం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మనం వారి బాటలోనే మనం కూడా నడవచ్చు కదా అనేసి ఈ ప్రాంత ప్రజలు మరీ ముఖ్యంగా ఆమె కోరడం కూడా జరుగుతూ ఉంది. ఈ బార్డర్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా ఆమె నాయకత్వాన్ని అటు కర్ణాటక నుంచి కూడా వచ్చి బలపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అది ఈసారి 2 ఎన్నికలు కూడా మనకి ఒకేసారి వస్తూ ఉన్నాయి, అటు పార్లమెంటు ఇటు మన అసెంబ్లీ ఎన్నికలు. కాబట్టి ఆమె నాయకత్వం కోసం మేమందరూ కూడా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే మేము ఈ పలమనేరు నియోజకవర్గంలో మండల కాంగ్రెస్ కమిటీలు కానీ ప్రతి బూత్ కమిటీలు కానీ ఆల్రెడీ 70% అయిపోయినాయి. ఇంకొక 20-30% కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఒక 2-3 రోజుల్లో అవి కూడా ఫిల్ చేసి మేము ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. త్వరలో కూడా మన అన్ని కమిటీలు కూడా ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ప్రకటించినట్టు ఉన్నాయి, అన్ని కూడా ఒకేసారిగా మేము మన పార్థసారథి రెడ్డి గారు వీరందరి నాయకత్వంలో మేము వారిని కూడా వారికి ధృవీకరణ పత్రాలు కూడా అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీలో మీరందరూ కూడా అప్పుడే అడిగారు, ఇది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏంటంటే అభ్యర్థులు చాలా మంది ఆశావాదులు ఉంటారు. ఇది అత్యధిక ప్రజాస్వామ్యం కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరికి నేను సేవ చేయాలా అని అనుకునే వాళ్ళందరూ కూడా, రాజకీయం ద్వారా సేవ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర చేరుతారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ కాబట్టి వారు ప్రత్యేకంగా అడగచ్చు. వారి క్యాపబిలిటీ క్యాలిబర్ చూసి ఆమె సర్వే చేసి ఖచ్చితంగా ఎవరికి సీట్ ఇవ్వాలని వారికి ఇస్తుంది. అంతేగాని ఇప్పుడే ఆమె ప్రకటించలేదు, కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. మేమందరూ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం మా ఐకమత్యానికి నిదర్శనం. ఇది ఈ సంవత్సరం ఎన్నికలే కాదు, ప్రతిసారి ఎన్నికల్లో కూడా ఆశావాదులు ఎక్కువగా ఉంటారు. అందరినీ బుజ్జగించి, అందరినీ మంత్రాలు చేసి, అందరినీ సమకూర్చి ఐకమత్యంతో ఒక అభ్యర్థిని మేము ప్రకటించడం త్వరలో జరుగుతుంది. సరే అంటే ఇప్పుడు పలమనేరు నియోజకవర్గంలో 2 వర్గాలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకటి పార్థసారథి రెడ్డి, బిఎం శివశంకర్ అని చెప్పి. సో అంటే 2 వర్గాలు అట్లా ఉండిపోతుందా లేకపోతే కలిపి ప్రయత్నం చేస్తారా? నేనైతే మీరు అంటా ఉన్నారు మీకు వర్గంగా కనిపిస్తా ఉందేమో, కానీ మాకైతే ఇక్కడ ఆశావారు 45 మంది ఉన్నారు. వారి అంటే వారు కూడా ఏం చేస్తున్నారంటే ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, కాంగ్రెస్ పథకాలను తీసుకొని వెళ్తా ఉన్నారు. అలాగే ఒకసారి కూర్చొని అందరూ కలిసి ఒక నిర్ణయం, ఏక నిర్ణయం జరుగుతుంది. ఎవరికైనా ఒకరికే బీఫామ్ వస్తుంది. మా పెద్దలందరూ కూడా రఘువీరారెడ్డి గారు కానీ, షర్మిలమ్మ గారు కానీ, మమ్మల్ని మళ్ళీ కూడా జిల్లా అధ్యక్షుడిగా నన్ను కానీ ఆశావాహులుగా ఉన్నటువంటి అందరినీ కూడా పిలిచి నియోజకవర్గాల వారీగా ఒకరిని అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతుంది. సార్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫస్ట్ నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ జెండాని లేపి నడిపించిన పార్థసారథిది ఇంటికి ఇవ్వాలని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం జరిగింది. సో రీసెంట్గా వచ్చిన వాళ్ళకి ఎట్లా పట్టా కట్టాలని చెప్పడం జరుగుతుంది. దీనిపైన ఏదైనా మీరు ప్రత్యేకంగా ఆలోచించే అవకాశం ఏదైనా ఉందా? నేను ఇప్పుడు అదే చెప్పాను బ్రదర్, ఎవరికి కూడా టికెట్ మీకే అని షర్మిలమ్మ గారు కానీ, పెద్దలు కాంగ్రెస్ పెద్దలు కానీ, నేను కానీ, మన జిల్లా తరఫున నేను కానీ ఎవరు కూడా హామీ ఇవ్వలేదు. ఏక నాయకత్వంలో ఒకే ఒక వ్యక్తిని మేము దగ్గరలో ప్రకటిస్తాం. కానీ
మా ఆశావహులుగా ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆయా ఏరియాలలో అయ్యా మాకు ఇస్తే మీరు పనిచేయండి, మాకు ఇచ్చిన కాంగ్రెస్ పనిచేయండి అనే ఆలోచనతో మా వాళ్ళందరూ కూడా పోతా ఉన్నారు. అంతేగాని ఎవరికి వారు ప్రకటన చేసుకునే పరిస్థితి అయితే మా పార్టీలో లేదు, రాదు. ఇంకోటి ఏంటంటే అవతల పార్టీలకు మాకు తేడా ఏంటంటే, మీకు ముందు చెప్పాను, ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వస్తే నాకు ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అని చెప్పుకోవచ్చే కానీ నాకే టికెట్ అని మాత్రం చెప్పుకోకూడదని మా వాళ్ళకి అందరికి చెప్పి కూడా నేను రావడం జరిగింది. నేను వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచండి అని కోరాను కానీ పలమనేరు ప్రజల్ని, అభ్యర్థి ఎవరైనా నా క్లిప్పింగ్ కూడా మీరు కూడా చూడొచ్చు.